చూడండి, దేవుని మాటల ద్వారా మనం అద్భుతకరంగా నడిపించబడతాం. ఎంతమంది అవునంటారు? మనుషుల మాటలు ఏం చేస్తాయండి? ఏం చేస్తాయి చెప్పండి? కృంగదీస్తాయి. మనుషుల మాటల ద్వారా కృంగిపోయిన జీవితాలు ఎంతమంది ఇవి చూపించండి. ఒక్కరు కూడా లేకుండా ఉండరు. అవునా? జీవితంలో ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో వారి మాటలు మన మనసుకు గుచ్చుకుంటూ ఉంటాయి. అంటే మనుషుల మాటలు మనల్ని చంపేస్తాయి. అవునా కదా? మనుషుల మాటలు మనకు జీవం లేకుండా చేస్తూ ఉంటాయి. కానీ దేవుని మాటలు అలా కాదండి. జీవం కలగ చేసేది మాటలు, ఆయన మాటలు. ఆమేన్. మనల్ని అద్భుతకరంగా నడిపించే మాటలు ఆయన మాటలు. అందుకని ప్రభు మాటలు పట్టుకున్న వారి జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయి. ప్రభు మాటలు వినటము అందరు వింటారు. దేవుని మాటలు వినేవారు చెవుతో వింటారు, కానీ దాన్ని పాటించేవారు కొద్దిమంది. ఎవరైతే వారి బ్రతుకులలో ఆ మాటలు నింపుకొని చక్కగా ఆ మాటల ప్రకారం జీవిస్తారో వారి జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపడదాం. రాత్రికాల సమయంలో చాలా చక్కని విషయాలను ప్రభు మనందరికీ తెలియచేయబోతున్నారు. ఆయన మాటల్ని పట్టుకొని బలముగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాము. మరి 4వ కీర్తనలు 2వ వచనంలో అద్భుతకరమైన మాటలు మనం చూడగలుగుతామండి. 4వ కీర్తనలు, ఎస్ లార్డ్, హల్లెలూయా. 4వ కీర్తనలు 2వ వచనం. నాలుగవ కీర్తనలో 2వ వచనంలో అద్భుతకరమైన మాటలు మనం చూడగలుగుతాం. అక్కడ మనం చూసినట్లయితే చూడండి, 2వ వచనంలో నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి చదువుదామా? నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చూడండి, ఎంతకాలము సమయాన్ని వృధా చేస్తాం. అవునా కదా? చాలాసార్లు ప్రభు మాట్లాడుతున్నా ఆయన మాటలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. విన్నట్టే వింటూ ఉంటాం, మారినట్టే మారుతుంటాం, మారినట్టే చేస్తూ ఉంటాం, కానీ మార్పు లేదు. విన్నట్టే వింటూ ఉంటాం, కానీ జీవితంలో వాటిని పాటించం. ఎంతకాలము దేవుని గౌరవాన్ని అవమానపరుస్తూ ఉంటాం. ఇది ఎందుకు మన జీవితాల్లో కలుగుతూ ఉంది? అవునా కదా? కొన్ని విషయాల్లో ఎంతకాలము అని ప్రభు మాట్లాడుతున్నారండి రాత్రికాల సమయంలో. ఎంతకాలము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనల్ని ఎంతకాలము, ఏ విషయాల్లో ఎంతకాలము, ఇదిగో వీటి గురించి నీ జీవితాన్ని వ్యర్థము చేసుకుంటావని మనతో మాట్లాడనై ఉన్నారు. ఈ మాటలు పట్టుకుందాం. మొదటిగా ప్రభు మాట్లాడుతున్నారు, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. హల్లెలూయా. ఏమంటున్నారండి? మొదటిగా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎంతమంది ప్రభుకి అవమానంగా జీవిస్తున్నారు చెప్పగలుగుతారా? అవమానంగా జీవించేవారు ఒప్పుకోమండి. అవునా కదా? ఒప్పుకుంటామా? అస్సలు ఒప్పుకోం. మనకున్న బలహీనతలు ఎవరైనా మన గురించి అంటే మనలో లోటుపాటులు చెప్తే వెంటనే వారిపైన కోపగించుకుంటూ ఉంటాం. అరే నాన్న ఇలా ఉండద్దురా, ఇలా చెయ్యండి, ఇలా చక్కగా ఉండండి, ఇలా 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 నడుచుకోండి, ఇలా మాట్లాడండి, ఇదిగో మీ నడవడి సరిగ్గా లేదు, ఇదిగో మీరు చేసే పనులు సరైనవి కాదు అని ఎవరైనా మనకు చెప్తే మనం ఏం చేస్తామండి? వెంటనే వారిపైన కోపగించుకుంటూ ఉంటాం.
అవునా కదా? వారిని చాలా అంటే లేనిపోని నిందలు ఇంకా వారిపైన వేయడం మనం ప్రారంభిస్తూ ఉంటాం. మన కొరకు అంటే మనని అంటే మన కోసం ఎవరైనా మంచిగా ఆలోచిస్తే మనం ఏం చేస్తూ ఉంటాం, మంచి మాటలు ఎప్పుడు మనకు చెడ్డ మాటలుగా వినిపిస్తూ ఉంటాయి. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుందండి. కానీ కొన్ని అంటే దారి తప్పించే మరి విషయాలలో అవి ఎలా ఉంటాయి అంటే తీపిగా ఉంటూ ఉంటాయి. అవునా కదా? తీపిగా ఉంటాయి. ఎవరైనా ఇదిగో ఇలా చెయ్యి అంటే వారికి అనుకూలంగమైన మాటలు మాట్లాడితే వాళ్ళకి అది తీపిగా ఉంటుంది. అవునా కదా? ఎవరైనా ఇంట్లో బిడ్డలకి నాన్న ఇలా ఉండద్దురా, ఇలా 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 చెయ్యొద్దు అని మనం చెప్తూ ఉన్నప్పుడు పిల్లలు అది పాటించకపోతే మనకి ఏమొస్తుందండి? కోపం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వారు చేసే పనుల ద్వారా మనం అంటూ ఉంటాం, ఏంటో తెలుసా, నా పరువంతా తీసేస్తున్నావురా. ఏమంటాం చెప్పండి? నా పరువు తీసేస్తున్నావు, నువ్వు నాకు అవమానం తీసుకొస్తున్నావు, నేను ఎంతో కష్టపడి నేను చదివిస్తుంటే నువ్వు సరిగ్గా చదవట్లే, అది నాకు అవమానమే. అవునా కదా? లేకపోతే నేను పెంచుతున్న మార్గంలో నువ్వు నడవట్లేదు, నేను ఏది మంచి చెప్పినా నీకు చెడుగానే ఉంది, దీని ద్వారా నాకు అవమానం అని బిడ్డలకి మనం చెప్తూ ఉంటాం. తల్లిదండ్రులుగా చెప్తూ ఉంటామా లేదా? చెప్తూ ఉంటామండి. అలాగే ప్రభు ఎన్నో విషయాల్లో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా ఇదిగో ఇది చెయ్యండి, ఇది చేయకూడదు, ఇలా ఉండండి, ఇలా వెళ్ళండి, ఇలా ఎన్నిసార్లు చెప్పినా ప్రభుకి వ్యతిరేకమైన పనులే మనం చేస్తూ ఉన్నాం. ప్రభుకి వ్యతిరేకమైన మాటలే మనం మాట్లాడుతున్నాం. ఏది వద్దంటున్నామో అదే చేస్తున్నాం. అందుకనే ప్రభు అంటున్నారు, ఎంతకాలము చెప్పండి, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానపరుస్తారు? నన్ను ఎంతకాలము మీరు చేస్తున్న పనుల ద్వారా, మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా నన్ను దిగజారేటట్లుగా చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా? నేను చేస్తున్న ఈ పని ద్వారా ప్రభుకి అవమానం, నేను మాట్లాడుతున్న ఈ మాట ద్వారా ప్రభుకి అవమానం. ఎప్పుడైనా ఆలోచించారండి? మనం వేసే ప్రతి అడుగులో ప్రభుకి మహిమ రావాలి, కానీ ప్రభుకి అవమానము తీసుకొచ్చే వారిగా ఉండకూడదు. వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన తలంపులు, వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన స్వభావము, వ్యతిరేకంగా టోటల్గా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే అది ప్రభుకి అవమానము. ఎస్, అవునండి. ఎవరికి అవమానం? ప్రభుకి అవమానం. దీని ద్వారా ఎన్నటికీ ప్రభు మహిమ పరచబడరు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మనం వెళ్తున్న మార్గాలు, మనం తీసుకుంటున్న నిర్ణయాలు, మనం వేసే ప్రతి అడుగు ద్వారా ప్రభుకి మహిమ రావాలి, ఘనత రావాలి తప్ప అవమానము రాకూడదు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం మాట్లాడుతున్న మాటలు మనుషులకే నచ్చవు. అవునా కదా? ప్రభుకి ఎలా నచ్చుతాయండి? కొన్నిసార్లు మనమే ఇంట్లో ఉన్న వారికి నచ్చం. అవునా కదా? ఇంట్లో ఉన్న వారందరూ ఒకలాగా ఉంటే మనం ఇంకోలాగా ఉంటాం, మరొకలాగా ఉంటూ ఉంటాం. మన రూటే సపరేట్. అవునా కదా? ఇంట్లో ఉన్న వారందరూ ఒక వంతు, అంటే ఒక కేటగిరీ, మనం ఒక కేటగిరీ. ఎంత చెప్పినా మారం, ఎంత చెప్పినా అలాగే మాట్లాడుతూ ఉంటాం. దాని ద్వారా ప్రభుకి మహిమ కలగదండి. అందుకనే ప్రభు అంటున్నారు, ఎంతకాలము అవమానపరుస్తావో. చూడండి, యేసు ప్రభు వారిని ఒక్కసారి సిలువేశారు. అవునా? చాలాసార్లు మనము ప్రతిరోజు ఆయన ఒక్కసారి అక్కడ వేస్తే మనం మాత్రం ప్రతిరోజు ఆయన సిలువ వేస్తున్నాం. మన మాటల ద్వారా, మన పనుల ద్వారా, మన చేతుల ద్వారా, మనకున్న ఆ అవిశ్వాసము ద్వారా, ప్రార్థన లేని జీవితము ద్వారా మన జీవితాలు నిజంగా మన జీవితంలో మనం నష్టపోతూ ప్రభుని ఓడించేలాగా, అంటే ప్రభుని గెలిపించట్లేదు మనం. అవునా కదా? ప్రతిరోజు సిలువ వేసేవారిగా ఉంటున్నాం. మనం సిలువను వేసేవారిగా కాదండి, సిలువను మోసే ఆ జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. ఆమేన్. ప్రభుని సిలువేస్తున్నావా అంటే ప్రభుకి నువ్వు అవమానం తీసుకొస్తున్నట్లే లెక్క. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఆటంకము యేసు నామంలో తొలగిపోవును గాక. మనలో ఉన్న ప్రతి బలహీనతలు, దేవునికి వ్యతిరేకమైన బలహీనతలు యేసు నామంలో తొలగిపోవును గాక. దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. చూడండి, చక్కని జీవితాలతో ప్రభుని మహిమపరిచే వారిగా ఉందాం. అందుకనే ప్రభు అన్నారు, ఎంతకాలము అవమానపరుస్తారు నన్ను. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ఆయన అంటున్నారు చూడండి, అదే 4వ కీర్తనలో 2వ వచనంలో కింద, దాని తర్వాత అవమానంగా మార్చెదరు, తర్వాత ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు. హల్లెలూయా. చెప్పండి, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారా? ఎంతకాలం ప్రేమిస్తారు? మీరు ప్రేమించేది శాశ్వతమైనది అనుకుంటున్నారా? ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు? ఈ రోజున వ్యర్థమైన వాటిని ప్రేమించే వారిగా మనం ఉంటూ ఉన్నాం. వ్యర్థమైనది ఏంటండి? ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాం. అవునా? ఆటోమేటిక్గా దేవునికి దూరం అయిపోతూ ఉంటామండి, అంతే. దేవునికి అంటే లోకానికి దగ్గరగా ఉండడం ద్వారా దేవునికి ఖచ్చితంగా మనం దూరం అయిపోతూ ఉంటాం. అవునా కదా? ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే చాలా కుటుంబాలు ఎలా పతనం అయిపోతున్నాయంటే, దేవుడు మంచి భర్తని, పిల్లల్ని లేదా భార్యని ఇచ్చి, ఇది నీ కుటుంబం, నీ కుటుంబంలో ఉన్న వారిని నువ్వు జాగ్రత్తగా చూసుకో, చాలా జాగ్రత్తగా వారిని ప్రేమించు, ఇలా అన్ని విషయాలు ప్రభు మాట్లాడుతున్నప్పటికీ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉంటారు. చాలామంది వ్యర్థమైన వ్యక్తులను ప్రేమిస్తూ ఉంటారు. ఎంత భయంకరం అంటే అండి, ప్రజలు ఏమైపోతున్నారో అర్థం కావట్లేదు. మంచి భార్యను, భర్తను ప్రభు ఇచ్చి, చక్కని పిల్లల్ని ఇచ్చి, ఒక కుటుంబంగా చేసి, ఇది నీ కుటుంబము అని ప్రభు ఇచ్చిన తర్వాత వేరే వారిది ఏది ఆశించద్దు అని ప్రభు చెప్పారు. అవునా కదా? వేరే వారి భార్యనైనను, వేరే వారిది అది ఏదైనాను, వారి ఇంటికి సంబంధించింది ఏదైనా, ప్రైజ్ ది లార్డ్, ఏదైనా కానీ, పశువులే కానీ, అది ఏదైనా కానీ, వేరే వారిది నువ్వు ప్రేమించొద్దు, వేరే వారిది నువ్వు ఆశించొద్దు అని ప్రభు మాట్లాడారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామండి? ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, దేవుడు మనకిచ్చిన దాంట్లో తృప్తిని అనుభవించలేదు. అవునా? అసంతృప్తి. ఒక ఇంట్లో 2 అన్న తమ్ములు ఉన్నారు. ఇలా ప్రతి గృహాలలో ఇవే నడుస్తూ ఉన్నాయి ప్రజెంట్. ఇప్పుడు ఇవి చాలా ఎలా అయిపోయాయి అంటే, ఇది ఒక పెద్ద ఫ్యాషన్ లాగా అయిపోయింది. అవునా? మంచి భార్యని ప్రభు ఇస్తే, మంచి భర్తని ఇస్తే మనకు మనోళ్ళు వద్దు కానీ వేరే వాళ్ళు కావాలి. అవునా కదా? చాలామంది వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారా? ఈ లోకంలో ఉన్నవారిని బాగా ఆకర్షితులుగా చేస్తూ ఉన్నారు కదా. భర్త నచ్చట్లేదు, భార్య నచ్చట్లేదు, వేరేవారు కావాలా? అవునా అండి? వేరేవారు కావాలా? ఒక ఇంట్లో మంచి ఉద్యోగం ఉంది, భర్త మంచి హోదాలో ఉన్నాడు, చక్కని కుటుంబం, చింతలేని కుటుంబం, చక్కని బిడ్డలు, ఇల్లు, హోదా, అంతస్తు అన్నీ ఉన్నాయి. ఆ ఇంట్లో ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అపవాది కుటుంబాలను నాశనం చేసేస్తున్నాడండి. భర్తను ప్రేమించట్లే, భార్యను ప్రేమించట్లే, వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన వాళ్ళను ప్రేమిస్తున్నారు కదా. భర్త ఎంతో కష్టపడి బిడ్డల కొరకు, భార్య కొరకు చాలా కష్టపడి ప్రయాసపడి తన ఉద్యోగం చేస్తున్న క్రమంలో భర్తకి భార్య ఒక చక్కని కిరీటంగా ఉండాలి. అవునా? నీ భర్త రాజుగా ఉండాలి అంటే ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లోనే ఉంది. నువ్వు చూసే విధానాన్ని బట్టే ఉంది. నువ్వు రాజుగా నీ భర్తని ఉంచి చక్కగా మర్యాద ఇస్తే, పక్కవారు కూడా ఆటోమేటిక్గా నీ భర్తకి మర్యాద ఇస్తారు. అవునా కదా? చూడండి, భర్తని కాకుండా ఆమె ఏం చేసిందో తెలుసా? ఇంట్లో ఉన్న మరిదిని ప్రేమించడం ప్రారంభించింది. ఒక కుటుంబంలో ఎంత భయంకరమైన పరిస్థితి అంటే,
ఏమైపోతున్నాయండి జీవితాలు? సొంత అన్నతమ్ములు కదా. ఒకవేళ ఇంట్లో ఉన్న మరిది ఒకవేళ తప్పుగా నీ గురించి ఆలోచిస్తూ నిన్ను ఒక తప్పు దారిలో మరి నడిపించాలని చూస్తున్నప్పుడు నువ్వు జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఆమేన్. జ్ఞానము కలిగి నీ ఇంటిని కట్టుకోవాలి. దీని ద్వారా ఆ కుటుంబం ఏమైపోతుందండి? ఒక్క ఇంట్లోనే 2 వర్గాలు ఇలా చీలిపోయే కుటుంబాలు. ఇక్కడ చక్కని కుటుంబం, పిల్లలు ఉన్నారు, భార్యాభర్తలు. ఇక్కడ భార్యాభర్తలు, పిల్లలు ఉన్నారు, అన్న తమ్ముళ్ళు. ఇంకా చూడండి ఎలా ఉంటుందండి. సమాజము మాట్లాడుకుంటున్నారు కదా, చాలా భయంకరంగా మాట్లాడుకుంటున్నారు. దేన్ని ప్రేమిస్తున్నారండి? వ్యర్థమైన వారిని ప్రేమిస్తున్నారా? అందుకనే ప్రభు అంటున్నారు, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నారా? ఈ రాత్రికాల సమయంలో ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉంటారు? ఎంతకాలము జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు? దేవుడిచ్చిన వాటిని వదిలిపెట్టి దేవుడు మనకి ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తారండి ఎప్పుడైనా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుడు మనకి ఎప్పుడైనా శ్రేష్టమైన దాన్నే ఇస్తూ ఉంటారు. ఎంతమంది అవునంటారు? మన బిడ్డలకి మనము ద బెస్ట్ ఇవ్వాలని చూస్తూ ఉంటాం, అవునా? మన కడుపులో పుట్టిన బిడ్డలకి వారి ఏది వేసుకుంటే బాగుంటుంది, వారి డ్రెస్సింగ్స్తో సహా, ఇదైతే మా పాపకు బాగుంటుందండి, ఇదైతే మా బాబుకు బాగుంటుంది, ఇదిగో వీరికి ఇది చాలా ఇష్టం అని వారి కొరకు ఏదేదో వంటలు చేసి పెడుతూ ఉంటాం. వారి కొరకు చాలా బాగా ఆలోచిస్తూ ఉంటాం. వారిని ఉన్నతమైన స్థితిలో చదివించాలని ఆశ కలిగి ఉంటాం. ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటాం. అన్నీ ఒకటేంటండి, అన్నిటినీ ఆలోచిస్తూ ఉంటాం. వారి గురించి అసలు చాలా కష్టపడుతూ ఉంటాం కదా, అవునా కదా? తల్లిదండ్రులుగా మనమే ఇంత ఆలోచిస్తే మనల్ని సృజించిన దేవుడు ఆయన. హల్లెలూయా. మనకి ఎప్పుడు కూడా ద బెస్టే ఇస్తారు ప్రభు. మనకి ఏది మంచో భర్త బెస్ట్ ఇస్తాడు దేవుడు. కొన్నిసార్లు మనమే చేతులను నాశనం చేసుకుంటాం కానీ మన జీవితాలను, దాని ద్వారా మన పరిస్థితులే కుప్పకూలిపోతూ ఉంటాయి. దేవుడు ఎప్పుడు బెస్ట్ ఇవ్వాలనుకుంటూ ఉంటాం. అయితే మనం ఏం చేస్తామంటే, దేవా ఇది వద్దు, నాకు ఇది కరెక్ట్ కాదు, నాకు ఇది కావాలి, ప్రభు ఇవ్వకముందే తీసేసుకుంటాం. కానీ అది మంచా చెడ్డదా, లేకపోతే దానివల్ల ప్రయోజనమా కాదా, ఏమైంది జీవితం, ఇది ఆలోచించమండి. దేవుడు నాన్న ఇది నీకు ఇస్తాను, ద బెస్ట్ నీకు ఇస్తాను రా అని చాలాసార్లు మాట్లాడుతున్నా, ద బెస్ట్ ఇవ్వాలని ప్రభు చూస్తూ ఉన్నా, దేవుడు మన కొరకు ఆశ పెట్టుకొని ఉన్నా, మనం మాత్రం ఆగయ్యా, నాకు తెలుసు నా జీవితం ఏంటో కదా, నేనేం చేయాలో నాకు తెలుసు, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, నేను ఎవరిని ప్రేమించాలో నాకు తెలుసు, నా జీవితంలో నేను ఎలా ముందుకు వెళ్ళాలో నాకు తెలుసు, నా ఆలోచన సరైన ఆలోచన కదా. ఇలా చాలాసార్లు ప్రభు ఎన్నోసార్లు మాట్లాడినా మనకు నచ్చిందే మనం చేస్తూ ఉంటాం. మనకి ఏది తోస్తే అది చేస్తూ ఉంటాం. మన విధానాలు చాలా సపరేట్గా ఉంటూ ఉంటాయండి. ఎవరైతే అలా ఆలోచిస్తారో లాస్ట్కి కుప్పకు కూలిపోవాల్సిందే జీవితం అంతా, నష్టపోవాల్సిందే జీవితం అంతా. ఎందుకు పనికిరాని జీవితాలు అయిపోతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుకి మహిమను తీసుకొచ్చే వారిగా ఉండాలి, కానీ ప్రభుకి అవమానము తీసుకొచ్చే కుటుంబాలుగా మన కుటుంబాలు, మన జీవితాలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్ని నీకు ఇస్తే నీకు ఇచ్చిదాన్ని ప్రేమించలేకపోతున్నావు, పిచ్చిదానిలాగా, పిచ్చోడిలాగా వేరే వారిని ప్రేమిస్తున్నావు అనుకుంటా. చాలా జాగ్రత్త. ప్రభు అంటున్నారు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు, ఆ వ్యర్థమైనవి నీ జీవితంలో నీకు నాశనాన్ని తీసుకొస్తాయి. ఆ వ్యర్థమైన నువ్వు ప్రేమించి ఆ వ్యర్థమైనవి నీ జీవితంలో నీకు ఉరిని తీసుకొని వస్తాయని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు మాట్లాడుతున్నా అదే నిర్లక్ష్యమా? అందుకనే ప్రభు అంటున్నారు, ఎంతకాలము చెప్పు, ఎంతకాలం, ఇంకెంతకాలము? దేవుడు కూడా చూసి చాలాసార్లు చెప్తూ ఉంటారు, చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. చూసి 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 ప్రభు ఏది చేయాలో అది చేసేస్తారు అంతే. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు తిరిగి అయ్యా అని మనం అడిగితే ఇంకా ఛాన్స్ అవుట్ అయిపోయింది అంతే కదా. ఇచ్చిన ఛాన్స్ ఏమైపోయిందండి?
అయిపోయింది. దాని తర్వాత నువ్వు 2 చేతులు పైకెత్తి దేవా అని అన్నా, లేకపోతే ఇంకా ఏ సహాయం కోరినా నిష్ప్రయోజనం. అందుకనే వ్యర్థమైన దాన్ని ప్రేమించడం ఆపేయండి. ప్రైజ్ ది లార్డ్. వ్యర్థమైన వాటిని ప్రేమించడం ఆపేద్దాం యేసు నామంలో. ప్రభు ఇచ్చేది కావాలా, నీ సొంతది కావాలా? ప్రభు ఇచ్చేది నీకు మంచిని చేసేది, మంచి అంటే నీ కొరకు మంచిగా ఆలోచించి నీకు ద బెస్ట్ ఇస్తారు ప్రభు. అదే నువ్వు తీసుకుంటే దాని ద్వారా చెప్పండి, దాని ద్వారా నీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకనే చాలా జాగ్రత్త కలిగి మన జీవితాల్లో మనం ముందుకు సాగుదామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా ఇందాక చెప్పాను కదా, భార్యాభర్తలు ఈ రోజున ఒకే కుటుంబంలో చక్కగా కుటుంబం ముందుకు సాగాల్సిన పరిస్థితి, ఆ కుటుంబంలో ఈ రోజున ఈ పరిస్థితుల వల్ల కుటుంబం అంతా చీలిపోయింది. నలుగురు వారి కొరకు మాట్లాడుతూ ఉన్నారు. భర్త ఉండగానే లేకపోతే భార్య ఉండగానే చేయవలసిన ఎన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. అవునా కదా? చేయవలసిన ఆ చూపులో, ఆ మాటలో, ఉంటున్న విధానంలో చాలా భయంకరమైన వ్యర్థమైన వాటిని మనం ఎంచుకుంటూ ఉంటాం. అందుకని దేవుడు అంటున్నారు, ఎంతకాలము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎంతకాలము. అందుకనే ఒక భక్తుడు అద్భుతమైన పాట రాశాడండి. ఎంతకాలము పాపములోనే కొట్టబడతావు, శాపంలో కొట్టబడతావు, ఈ పాపంలోనే జీవిస్తావు. ఎంతకాలము నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు. నీ జీవితం మారిపోతే అది ప్రభుకి మహిమ. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరం కలిసి ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలం ఆయాసపరుస్తావు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు? ఎంతకాలం అదే పాపపు జీవితమా? దేవుడు మాట్లాడుతుండగా మన జీవితాలను మార్చుకుందామండి. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరం ఓ జీసస్ సహాయము చేయండి ప్రభువా. ఆమేన్. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుతువు. ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుతువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు
హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన రీతిలో ప్రభు మనందరితో ఉదయకాల సమయంలో రాత్రికాల సమయంలో మాట్లాడుతూ వస్తున్నారు కదా. ఎంతకాలము చెప్పండి, ఎంతకాలం? ఈ రోజున ఒకటే మన అంశం, ఎంతకాలం చెప్పండి. ఎంతకాలం దేవుని ఆశపరుస్తాం? మన పొరపాట్లతో, లేకపోతే అలవాట్లతో, బలహీనతలతో ఎంతకాలం ఇలా? ఏసేని నమ్మి ఏసే చెంతకొచ్చి మన బ్రతుకులను మార్చుకునే వారిగా ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎంతకాలం ఆయాసపరుస్తాం, ఎంతకాలం దేవుని అంటే వ్యర్థమైన వాటిని ప్రేమిస్తాం. రెండవది కదా. మూడవది కింద వచనాలు మనం చూసినట్లయితే అదే 4వ కీర్తనలు 2వ వచనంలో వ్యర్థమైన వాటిని ప్రేమిస్తావు అని అంటూ కింద ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలము అబద్ధమైన వాటి కొరకు వెతుకుతూ ఉన్నారు. సత్యము కాని వైపు, సత్యము కాదు అసత్యమైన వాటిని వెతుకుతూ ఉంటారు. అవునా? ఈ లోకాన్ని ప్రేమించే వారందరూ కూడా అసత్యపు బాటలు నడిచేవారే. అవునా కాదా? అసత్యమైన వాటిని వెతుకుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలండి. ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. కింద చూడండి 3వ వచనంలో, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. దేవుడు సెలెక్ట్ చేస్తాడనమాట. హల్లెలూయా. ఈ గుంపులో దేవుడు తనకు ఇష్టమైన, తనకు అనుకూలమైన, తన మాట వింటూ, ఎవరైతే వ్యర్థమైన దాన్ని ప్రేమించకుండా, ఎవరైతే వ్యర్థమైన దాన్ని వెతకకుండా, దేవుని ఎవరైతే ఆయాసపరచకుండా, ప్రభుని ఎవరైతే మహిమపరుస్తారో వారిని ప్రభువే ఏర్పాటు చేసుకుంటారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. ఎంత అద్భుతంగా ప్రభు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతూ వస్తున్నారు కదా. దేవుని మాటలు చాలా గొప్పవండి. ఆయన మాటలు పట్టుకుంటే మన బ్రతుకులే మార్చిపడతాయి. ఎంతకాలమో చెప్పండి, ఎంతకాలం అండి? జీవితాలను నాశనం చేసుకుంటాం కదా. ఇప్పటికే కుటుంబంలో ఉన్న వారము భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర అవలీలకు అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాం. అవునా? అబద్ధాలను వెతుకుతూ ఉంటాం. అబద్ధమైన వాటి కొరకు ముందుకు వెళ్తూ ఉంటాం. దేవుడు అంటున్నారు, వాటి కొరకు కాదు నువ్వు పరిగెత్తిది, సత్యమైన వాటి కొరకు పరిగెత్తు. ఆమేన్. ఏది మంచో ఏది చెడో గ్రహించే ఆలోచన నీకు ఉండాలి. ఆమేన్. ఏవి సత్యమైనవో అసత్యమైనవో, ఏవి అమూల్యమైనవో రమ్యమైనవో అవి నువ్వు తెలుసుకోవాలి. అవి ఎప్పుడు మనం తెలుసుకోగలుగుతామంటే మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో వారి మనోనేత్రాలకు గుడ్డితనం వచ్చేసింది. ఎవరి వల్ల? అపవాది వల్ల. అవునా? గుడ్డితనంలో ఎంతోమంది బ్రతుకుతూ ఉన్నారు. అనేక మంది మనోనేత్రాలు తెరవబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. కేవలం ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. చాలా అద్భుతకరంగా ప్రభు మాట్లాడుతున్నారు. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో మరో అద్భుతకరమైన మాట ఉంది. ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో ఏది చూసినా ఎంతకాలం అనే ఉంటుంది. ఎంతకాలము ఏంటండి? ఎంతకాలం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. 1:22 ఏమనుందండి? ఎట్లనగా
జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందింతురు. ప్రైజ్ ది లార్డ్. మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉంటారు? హల్లెలూయా. ఎంతకాలము జ్ఞానము లేని వారిగా మీరు జీవిస్తూ ఉంటారు? మీరెన్నాళ్ళు అంటే అర్థం ఏంటండి? ఎంతకాలము అని అర్థం, అవునా కదా? ఎంతకాలం జ్ఞానం లేని వారిగా ఉంటారు? జ్ఞానం లేని వారిగా ఉంటే జీవితాలు నాశనమే, అవునా కదా? జ్ఞానము కావాలి. ఎవరి దగ్గర నుంచి జ్ఞానం మనం పొందుకోగలుగుతామంటే దేవుని దగ్గర నుంచే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. జ్ఞానము కలవారిగా ఉండాలి. జ్ఞానము లేని వారిగా ఎంతకాలము జ్ఞానము లేని వారిగా ఉంటూ ఉంటాం. మంచి ఆలోచన, మంచి స్వభావం, మంచి నడవడి, మంచి ఉద్దేశాలు కలిగిన జీవితాలకు మన జీవితాలు ఉండాలి. ఎవరో ఏదో మనల్ని తప్పు దారిలో నడిపిస్తూ ఎవరో ఏదో మనల్ని నడిపిస్తున్నారని అది మంచో చెడో ఆలోచించకుండా ఆ తప్పుడడుగులే వేస్తూ ఉంటాం. ఎంతకాలము, ఎన్ని రోజులు ఇలా? మీరు ఎన్నాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు? బుద్ధి లేని వారిగా, భయము భక్తి లేని వారిగా, ఎలా పడితే అలా జీవిస్తూ ప్రభుకి అవమానాన్ని తీసుకొచ్చే వారిగా ఎన్ని రోజులు ఉంటారు? ఇది ప్రభుకి మహిమనా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏంటండి ప్రభుకి మహిమనా? చాలామంది జీవితాల్లో ఒక మాట చెప్పగలుగుతానండి. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అన్నీ ఉంటాయి, అనుభవించడానికి అన్నీ ఉంటాయి, సమస్తము ఉంటుంది. మంచి ఉద్యోగం, మంచి ఆస్తి, అంతస్తు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, హోదా అన్నీ ఉన్నాయి. ఎవరు లేరు చెప్పండి? ఎవరు లేరండి? ఈ జ్ఞానము లేని వారి జీవితాల్లో దేవుడు ఉండరండి. అసలు ప్రభుని ఆహ్వానించని జీవితాలు ప్రభుకి మహిమను తీసుకొని రాని వారిగా ఉంటూ ఉంటాం. అన్నీ ఉన్నాయి, చివరిగా ఎవరు లేరు జీవితంలో అంటే యేసయ్య లేరు. యేసయ్య లేని జీవితాలలో చూడండి, వారు వేసే ప్రతి అడుగు తప్పుటడుగే. ఎలా పడితే అలా ఉండడం, జీవించడం, మాట్లాడడం, భయంకరమైన ఉద్దేశాలు, నిర్ణయాలు, అలవాట్లు, పొరపాట్లు ఇవే మనం చూస్తూ ఉంటాం, అవునా కాదా? మన జీవితాలు అలా ఉండడానికి వీల్లేదండి. ప్రభుకి మహిమను తీసుకొచ్చే జీవితాలుగా ఉండాలి, కానీ ప్రభుకి అవమానాన్ని తీసుకొచ్చే జీవితాలుగా మన జీవితాలు ఎన్నటికి కూడా ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. మరొక మాటను చూద్దామా? ఎంతకాలము 82వ కీర్తనలో 2వ వచనంలో, 82వ కీర్తనలో 2వ వచనం, 82 2వ వచనం. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చెదరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటండి? ఎంతకాలము అన్యాయపు తీర్పుని తీరుస్తారు? ఎంతమంది జీవితంలో అది జరిగిందండి? అన్యాయంగా కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటాం. నేను చేయరాని తప్పుకు, లేకపోతే నేను చెయ్యరాని దానికి నా పైన నిందేస్తున్నారండి. ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అన్యాయపు తీర్పును మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఫోన్స్ చేస్తూ వారి ప్రార్థన విజ్ఞాపన కొరకు చాలామంది ప్రేయర్ టవర్ నెంబర్స్కి కాల్స్ చేస్తూ ఉంటారు. అమ్మా, కోర్ట్ కేసు ఉంది తల్లి, మా కొరకు ప్రార్థన చేయండి. ఒక సేవకుడు లాస్ట్ మంత్ ఫోన్ చేసి బాధపడుతున్నారండి, చాలా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ వారు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి వారికి ఉన్నదంతా కూడా ఎంతో చాలా కష్టపడి వారు ఎంతో సమకూర్చుకున్నదంతా కూడా అలా పక్కకు పెట్టి అలా సమకూర్చుకొని ఒకప్పుడు మంచి ఉద్యోగాలు చేస్తూ మంచిగా బ్రతికిన వాళ్ళు, దేవుడి మాట విని దేవుని మాటను పట్టుకొని
దేవుని సేవలో బలముగా వెళ్ళాలని ఆలోచన కలిగిన వారు ఏదో ఒకటి చేయాలి, దేవుని కొరకు ఎలానా బ్రతకాలి. వారి కుటుంబం అంతట్లో కూడా ఇరువురు కుటుంబంలో వారే ప్రభుని నమ్ముకున్నారంట, వారే ప్రభుని తెలుసుకొని అద్భుతంగా ప్రభు కొరకు నిలబడుతున్నారంట. అయితే వాళ్ళ ఆశ ఏంటంటే వీరు ఎలా అయితే ప్రభుని తెలుసుకున్నారో, ఎలా అయితే మరి నిజమైన దేవుని నమ్ముకున్నారో అలా వారందరూ కూడా నడిపించబడాలి, ప్రభుని తెలుసుకోవాలి, వారి జీవితాలు మార్చబడాలి, వారు గొప్పవారు అవ్వాలి, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వారు ఉంటున్న ప్రాంతం అంతా రక్షణలోనికి నడిపించబడాలి. ఇలా చాలా ఆశ పెట్టుకొని వారు అలా కూర్చుకున్న దాన్ని వారు ఏం చేశారంట అండి, ఒక స్థలము తీసుకొని ఆ స్థలములో చక్కగా ఒక మంచి మందిరం కట్టి ఆ మందిరంలో ఆరాధన చేయాలని వాళ్ళ ఆశ కలిగి అదంతా కూడా ధనమంతా మందిరానికని పెట్టారన్నమాట. ఆ స్థలాన్ని తీసుకున్నారు. ఆ స్థలము తీసుకున్న 10 రోజులకో 15 రోజులకో వేరే వాళ్ళు అదే స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఈ స్థలం మా స్థలం అని అంటున్నారంట. ఈ స్థలం మా స్థలం, ఇది ఆల్రెడీ మా పేరు పైన ఉంది వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే సేమ్ మా జీవితంలో కూడా ఇదే జరిగిందండి. ఈ ల్యాండ్ ఇదంతా కూడా, ఈ స్థలం అంతా కూడా తీసుకున్న తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఈ స్థలం మాది అన్నారు. ఎంత బాధ అంటే కన్స్ట్రక్షన్ అంటే స్లాబ్ లెవెల్కి వచ్చింది. ఆ స్లాబ్ వేయడానికి దానికి సంబంధించిన అంటే కర్రలు అవన్నీ కూడా వచ్చేసాయి. ఆ కర్రలో వచ్చి ఆ స్లాబ్ వేసే పరిస్థితి, ఆ సమయంలో చాలామంది వచ్చి ఉదయాన్నే 6:30 గంటలకు వచ్చేసేవాళ్ళండి. 6:30 గంటలకు వచ్చేసి ఈ స్థలం మాది అనేవారు. మాకు ఇదంతా కొత్త, మాకేం అర్థం కాకపోయేది. సేవకుడు నేను మా వెనకాల అసలు ఎవరు లేరు, అసలు ఏం చేయాలి, కనీసం గైడెన్స్ ఇచ్చేవారు లేరు, ప్రోత్సహించేవారు లేరు, నడిపించేవారు లేరు, అట్లీస్ట్ ఒక సలహా ఇది చేయండి అనేవారు లేరండి. ఆ సమయంలో ఒకరి ముఖాలు ఒక చూసుకునే వాళ్ళం, ఏం చేయాలో అర్థం కాకపోయేది. కొన్నామైతే కొన్నాము, ఇదంతా కూడా ప్రభు ఇచ్చిన స్థలం. ఈ స్థలం ప్రభు ఒక్కడే ఆధారం అండి, ఆశ్రయం ఆయన మాత్రమే. అందరూ వచ్చి ఒక 30-40 మంది వచ్చి స్థలం మా స్థలం అండి అనే వరకు మాకేం చేయాలో అర్థం కాని పరిస్థితులు. కానీ మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కదా. ఎవరు అన్యాయము చేయాలని చేసినా ప్రభు అన్యాయసుడు కాదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు ఎన్నటికీ కూడా అన్యాయసుడు కాదండి. మన జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ఆయన గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఆయన అన్యాయసుడు ఎన్నటికీ కాదండి. అలాగే ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళ ఎదుటనే ప్రభు సాక్షికరంగా నిల్చోబెట్టారు. వారు ఆ మాట చెప్తూ ఉన్నప్పుడు, వారికి ఉన్న బాధ వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు, అమ్మ అన్యాయపు తీర్పు తీరుస్తున్నారమ్మా, అన్యాయమైన తీర్పు, ఎంతో కష్టపడి డబ్బులు సమకూర్చుకొని ఈ రోజునది పరిచర్యకు వాడబడాలని ఆ స్థలంలో మందిరం కట్టబడాలని ఆశ కలిగి మేము ఉన్నామయ్యా. అమ్మ ఇది కోర్టులో నడుస్తుంది ప్రజెంట్, ఎవరో వచ్చి ఇది మాదని డాక్యుమెంటేషన్స్ చూపిస్తూ ఆ ల్యాండ్ అంతా ఇప్పుడు కోర్టులో భయంకరమైన ఇష్యూలో ఉంది, ప్రార్థన చేయమని అన్నారు. ఒకటే చెప్పాం, ఎవరు అన్యాయపు తీర్పు తీర్చినా, ఎవరు నిందలు మన పైన వేసినా, అన్యాయపు తీర్పు తీర్చేవారో వారికి తెలియని విషయం ఏంటంటే వారు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. అవునా కదా? ఎవరు తీసుకున్న గోతులో ఎవరు పడతారండి? వారే పడతారు. దేవుడు ఖచ్చితంగా ఉన్నారు. ఆయన అన్యాయస్తున్న దేవుడు కాదు, ఆయన న్యాయము చేసే దేవుడు, ఆయన న్యాయవంతుల పక్షాన ఉండే దేవుడు, ఆయన నిర్దోషి కలిగిన దేవుడే ఉన్నారు. హల్లెలూయా. మనుషులు ఈ రోజున 10 రూపాయలు మనతో ఉన్నాయంటే ఇటు తిరుగుతారు. అవునా? ఈ రోజున మన జేబులు ఖాళీ అయిపోయి పక్కవాడి దగ్గర 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి, మనల్ని వదిలిపెట్టి ఆ పక్కవాడి దగ్గరికి వెళ్ళేవారు మనుషులు. అవునా కదా?
అంటే న్యాయమా అన్యాయమా, అది మంచా చెడా, ఏంటి ఎలా అని ఆలోచించరు మనుషులు. మనుషుల స్వభావము భయంకరమైన స్వభావం. అందుకనే చూడండి, మనుషులే, దేవుడు దేవుడే. మనుషులు మనకు అన్యాయము చేయాలనో, మనల్ని నాశనం చేయాలనో, మనల్ని చాలా వేదనకు గురి చేయొచ్చు, బాధ పెట్టచ్చు, నిందలు వేయచ్చు, అవమానపరచచ్చు, ఇంకా భయంకరమైన శోధన మనకు తీసుకొని రావచ్చు. కానీ పర్లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఆయన న్యాయము చేసే దేవుడు. అందుకనే ఈ అన్యాయము చేసే వాళ్ళతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, ఎందాక అన్యాయపు తీర్పు తీరుస్తావు చెప్పు. మళ్ళీ చదువుదాం ఆ మాటని. చూడండి, కీర్తనల గ్రంథం 82వ కీర్తనలు 2వ వచనం. 82వ కీర్తనలు 2వ వచనంలో, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చెదరు? ఎంతకాలము చెప్పండి. ఎదుటి వారి దగ్గర నుంచి ఏదో వస్తుందని ఆ ఎదుటి వారిని మభ్యపెట్టడానికి, వారి దగ్గర మార్కులు కొట్టడానికి, వారి దగ్గర నుంచి మనకేదో లాభం వస్తుందని అన్యాయపు తీర్పు తీర్చొద్దు. ఎంతకాలం తీరుస్తావు? మనం ఇక్కడ అన్యాయపు తీర్పు తీర్చామా? మనకు ఒకనొక సమయంలో, ఒకనొక రోజున మన తీర్పు ఉంటుంది. అవునా కదా? అన్యాయపు తీర్పు చేసేవారికి భయంకరమైన తీర్పు ఉంటుందండోయ్. అందుకనే చాలా జాగ్రత్తగా మన జీవితాలు ప్రభుకి మహిమను తీసుకొచ్చే జీవితాలుగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నారు, ఎంతకాలము, ఆమేన్, ఎంతకాలము అన్యాయపు తీర్పు. కింద వచనంలో మరొక మాటను చూద్దామా? అదే 82వ అధ్యాయము 2వ వచనంలో, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? ఎంతకాలం అండి? భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపిస్తుంటారు. మనుషులు పక్షపాతం చూపించేవారు, కానీ ప్రభు పక్షపాతి కాదండి. హల్లెలూయా. మనుషులు డబ్బున్న వారి దగ్గర ఒకలాగుంటారు, డబ్బు లేని వారి దగ్గర ఒకలాగుంటారు. డబ్బున్న వారిని ఒకలాగా చూస్తారు, అవునా? నీ దగ్గర డబ్బు లేదంటే నిన్ను ఒకలాగా చూస్తూ ఉంటారు. నీ ఇల్లు మంచి బంగ్లా ఉందనుకోండి, నీకు బంగ్లా ఉందా, నీ దగ్గర ఎలా ఉంటారో తెలుసా? నీ స్టేజ్ని బట్టి ఉంటారు మనుషులు నీతో. ఒకసారి నీ దగ్గర నుంచి పరిస్థితులు బాలేక ఆ బంగ్లాని నువ్వు కోల్పోయావా, చూద్దామన్నా ఒక్క పురుగు నీ దగ్గర ఉండదు, అవునా? ఎవ్వరు నీ చుట్టూ ఉండరు, నీతో హోదా ఉన్నంత వరకే. చూడండి, రాజకీయ నాయకుల్ని చూడండి, చాలా భలే గమ్మత్తు ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే లీడర్షిప్లో ఉంటారో వారి చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళట్టు ఉంటారు, అవునా? ఒక్కసారి మరి టైం పీరియడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టర్మ్లో ఆ హోదా వారికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉండకపోతే ఇప్పుడున్నవారు వారితో ఉంటారా చెప్పండి? టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, దాని తర్వాత మళ్ళీ గెలుస్తారో గెలవరో తెలీదు. ఒకవేళ గెలవకపోతే ఇప్పుడున్నవారు, ఇప్పుడు ప్రజెంట్ లీడర్షిప్లో ఉన్నవారు, ఏ ప్రజలైతే ఏ లీడర్తో ఉంటున్నాడో నెక్స్ట్ టైం అదే లీడర్తో ఉంటారా? వారు చేపట్టుకొని ఉంటారా? ఉండరండి. నీ హోదాని బట్టి, నీ స్టేటస్ని బట్టి, నీ డిగ్రీలను బట్టి, నీకున్న సమస్తాన్ని బట్టి మనుషులు నిన్ను చూస్తూ ఉంటారు. కానీ ప్రభు పక్షపాతి కలిగిన దేవుడు కాదు. ఆయన పక్షపాతము లేని దేవుడిగా ఉన్నారు. నీవు పూరి గుడిసెలో ఉన్నా, పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్నా, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ చెయ్యి విడిచి పెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. నీ హస్తాన్ని పట్టుకొని నీకు ధైర్యాన్ని చెప్పి నిన్ను ఆ పరిస్థితిలో నుంచి దాటించే దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. మనుషులు నీ స్టేజ్ని చూసి, నీ స్టేటస్ని చూసి, నీకున్న అన్నిటిని చూసి నిన్ను క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు, నిన్ను అనాలిసిస్ చేస్తూ ఉంటారు. నీవు ఒక మంచి పదవిలోనో హోదాలోనో నువ్వు ఒక మంచి ఆఫీసర్గా ఉంటే నీ చుట్టూ అందరూ ఉంటారు. అదే ఒకసారి నీకున్నవన్నీ పోగొట్టు, అంటే నీ దగ్గర ఉన్నవన్నీ వెళ్ళిపోతే, పోగొట్టుకుంటే మనుషులు నీ చుట్టూ ఉంటారు, అవునా? అందుకనే మనుషులే, దేవుడు దేవుడే. అందుకనే చూడండి, పక్షపాతిగా మనం ఉండకూడదు.
భక్తిహీనుల పక్షపాతిగా ఉన్నావా? చూడండి, అందుకని దేవుడు అంటున్నారు 82వ కీర్తనలో 2వ వచనంలో, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. పక్షపాతం ఎలా చూపిస్తావు? అది అన్యాయమని తెలిసినా కూడా, అన్యాయము చేశాడని తెలిసినా కూడా ఆ అన్యాయస్తుల పక్షాన మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. ఇదిగో, ఎవరైతే అన్యాయం చేసి చాలా భయంకరమైన క్రోధమైన, చాలా భయంకరంగా జీవితాలను నాశనం చేస్తున్నారేమో, లేకపోతే భయంకరమైన పొరపాట్లు చేశారేమో, వారికి వత్తాసు పలుకుతున్నారా? తప్పు అయినా వారు చేసింది కరెక్ట్ అని చెప్తున్నారా? ఇది తప్పు అని తెలిసినా కూడా ఇదిగో పక్షపాతముగా నీ జీవితం ఉంటుందేమో. జాగ్రత్త. ప్రభు అంటున్నారు, నీవు పక్షపాతిగా ఉండడానికి వీలు లేదు. నీవు భక్తిహీనుడు పక్షాన నువ్వు ఉంటున్నావా? తప్పు చేసిన ఆ తప్పుని కప్పిపుచ్చేస్తున్నావేమో. చాలా జాగ్రత్త. అన్నిటినీ చూస్తున్న దేవుడు మనతో ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ రోజున మన జీవితాల్లో చాలా మంచి వారిమిగా, అంటే దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితాలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని విషయాలు ప్రభు మాట్లాడారో చెప్పండి. ప్రభు అంటున్నారు, మొదటి విషయంలో, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానపరుస్తావు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఎంతకాలము వ్యర్థమైన దాటిని ప్రేమిస్తూ ఉంటావు. మూడవది, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. నాలుగవది, ఎంతకాలము అన్యాయపు తీర్పు. ఏం చేస్తారండి? అన్యాయపు తీర్పు తీరుస్తావు. చూడండి, మరొక మాట, ఎంతకాలం జ్ఞానం లేనివాడిగా ఉంటావు, ఎంతకాలము భక్తిహీనుల పక్షాన ఉంటావు. చాలా చాలా జాగ్రత్త. ఎంతకాలం ఇలాంటి జీవితాన్ని జీవిస్తావు, అలాంటి జీవితాన్ని జీవించే వారిగా మనం ఉండకూడదండి. అన్నీ చేస్తూ, అన్ని పొరపాట్లు చేస్తూ, అన్నిట్లో సరైన జీవితం లేకుండా ఎన్నిసార్లు ఎంతకాలము నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నీ ఇంటి కప్పుకు కూడా చేరదు. ఏంటండి? కప్పుకు కూడా చేరదు. మన ప్రార్థన ప్రభు వినాలి అంటే మనలో యథార్థత ఉండాలి, మనలో స్పష్టత ఉండాలి, మనము నీతి న్యాయము కలవారిమిగా ఉండాలి. అందుకనే దేవుడు అంటున్నారు, ఎంతకాలం అయ్యా, ఎంతకాలం ఈ పనులు చేస్తూ ఉంటావు, ఎంతకాలం నన్ను అవమానపరుస్తూ ఉంటావు, ఎంతకాలం జ్ఞానము లేనివాడిగా ఉంటావు, ఎంతకాలము అన్యాయపు తీర్పును తీరుస్తూ ఉంటావు, ఎంతకాలము భక్తిహీనుల పక్షపాతివిగా ఉంటూ ఉంటావు, ఎంతకాలం ఇదంతా, ఎంతకాలము వ్యర్థమైన వాటిని వెతుకుతూ ఉంటావు. జాగ్రత్త. అలాంటి కుమారుడిగా కుమార్తెగా నీవు ఉండడానికి వీలేదు. ప్రభుకి అలాంటి వారు అసహ్యులండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అలాంటి వారిని ఎన్నటికీ ఇష్టపడరు. మనం ఏ మాట చెప్తే ఆ మాట వింటే మన పిల్లల్ని మనం మెచ్చుకుంటాం. అవునా కదా? అంతేనా? ఎప్పుడు మెచ్చుకుంటామండి? మనం చెప్పిన మాట వింటూ మంచి నడవడిలో నడుస్తే, మంచి స్వభావము కలిగి మనం ఏది వారికి గైడెన్స్ చేస్తామో దాని ప్రకారం వారి జీవితాలు ఉంటే వారిని చూసి మనం సంతోషపడుతూ ఉంటాం. అవునా కదా? మన పిల్లల విషయంలోనే ఇంత సంతోషపడుతూ ఉంటాం మనం చెప్పిన మాట వారు వింటే. అదే ప్రభు చెప్పిన మాట మనం వింటే దేవుడు ఇంకెంత సంతోషపడతారండి. అవునా కదా? ఆయన మంచి మార్గంలో నడిపించే దేవుడై ఉన్నారు. నీ చెడుతనం అంతటిని కొట్టివేయాలని, నీ జీవితాలలో నిన్ను నీ కుటుంబాన్ని మార్చాలని, మనలందరినీ కూడా గొప్పవారిగా చేయాలని, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రభు ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి. అందుకనే కష్టములో కష్టములో నష్టములో తోడై ఉన్నావు. ఎవరు తోడుగా ఉన్నారు? చెప్పండి, ఎవరు తోడుగా ఉన్నారు? ఈ మాట చెప్దామా? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చింత ఉన్నావు.
ఎవరి పక్షాన ఉంటారు చెప్పండి? ఎవరికి తోడై ఉంటారు? ఎవరైతే ప్రభు కావాలని అంటున్నారో, ఎవరైతే ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనని వెతుకుతారో, ఎవరైతే దేవా నీ సహాయం నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి అని ప్రభు పైన ఆధారపడతారు. చూడండి, ప్రభుని ప్రేమించేవారు. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన వాటిని ప్రేమించేవారు. ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించేవారు కాదండోయ్. ఎంతకాలము ప్రభుకి అవమానాన్ని తీసుకొచ్చే వారికి తోడుగా ఉండరు ఆయన. అలాంటి వారిని ప్రభు అసహ్యపడుతూ ఉంటారు. ఈ రోజున చక్కని జీవితాన్ని జీవిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దాటించే దేవుడు. అయితే దేవుని మాటను వినాలి, అంతేనా? దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలి, దేవునికి ఇష్టమైన బ్రతుకును బ్రతకాలి. అప్పుడు ప్రభు తోడై ఉంటారు. తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు. వాల్యూమ్ తక్కువ పెట్టుకుని ఆపరేట్ చేయండి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిక్కులేల నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. అడిగిన వారికి చెప్పండి, ఎవరు అడిగితే ఇస్తారండి? చెప్పండి. అడుగుతున్నాం. అడిగారా? అడుగుతున్నామండి. అయ్యో, కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాం కానీ ప్రభు కార్యం జరగట్లేదండి. అవునా? ప్రభు నన్ను చూడట్లేదేమో, నా ప్రార్థన వినట్లేదేమో, నా ప్రయాసం చూడట్లేదేమో, ఎన్నెన్ని మాట్లాడుతూ ఉంటామండి. అవునా కదా? అంటే ఎలా పడితే అలా అడిగితే ఇచ్చేస్తారా ఏంటి? చెప్పండి. ఎవరు అడిగితే ఇస్తారు దేవుడు? ఆయన మాట వినేవారికి ఇస్తారు. ఆమేన్. నువ్వు ఆయన మాట వింటున్నావా? నువ్వు అడిగిందంతా ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. నీవు కోరిందంతా నీ పట్ల చేసే దేవుడు ఆయన. ఆయన మాట విని అడుగు. ఆమేన్. ఆయన మాటల ప్రకారం జీవిస్తూ అడుగు. నీ చింతలన్నీ తీర్చే దేవుడు ఆయన. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అడుగుతున్నామంటే అడుగుతున్నామన్నట్లుగా ఉండదు. మన జీవితాలు సరైన జీవితాలుగా ఉండాలి. ప్రభుకి అవమానం తీసుకొస్తున్న వారిగా ఉంటూ, ప్రభుని ఆయాసపరిచే వారిగా ఉంటూ, ఏది వద్దంటున్నామో అది చేస్తూ, ఎలా పడితే అలా జీవిస్తూ, దేవా నాకు ఇది కావాలయ్యా, ఇదిగో నాకు ఈ సహాయం చేయ్యా, ఇదిగో నాకు ఇలా ఈ విషయంలో తోడుగా ఉండండి అయ్యా అంటే సరిపోదు. తోడుగా ఉండరు దేవుడు, సహాయం చేయరు.
ఎప్పుడు సహాయం చేస్తారో తెలుసా? నీ జీవితం అంతా ప్రభు పైన ఆధారపడినప్పుడు, ఆయన మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు, ఆయన అడుగు జాడలో నడుస్తున్నప్పుడు, ఏ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నావో ఆ వ్యర్థమైన వాటిని వదిలిపెట్టినప్పుడు, హల్లెలూయా, ఇదిగో ఏ విషయంలో ప్రభుని ఆయాసపరుస్తున్నావో ఆ విషయాలన్నింటినీ వదిలిపెట్టి విడిచిపెట్టి నీ జీవితం ఎప్పుడైతే ప్రభుకి మహిమకరంగా మార్చబడుతుందో, ఇదిగో అప్పుడు అడుగు ప్రభు గొప్ప కార్యం చేస్తారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. మనము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి అప్పుడు ప్రభుని అడిగితే ప్రభు కార్యం చేయగలుగుతారు. అవునా కదా? మనం విడిచిపెట్టకుండా పట్టుకోవాల్సిన అన్నిటిని పట్టుకొని, దేవా ఇదిగో దీంట్లో సహాయం చేయయ్యా. అవునా? ఎంత భక్తి అండి, మామూలు భక్తి కాదు. మళ్ళీ దేవుని పైన నిందలు ఏంటో తెలుసా? ఎన్నిసార్లు అడిగానో తెలుసా, అయినా దేవుడు కార్యం చేయలేదు. అవునా? కొద్దిమంది జీవితాలు ఎలా ఉంటాయంట అండి, ఒకరోజు ప్రార్థన చేస్తారు, బాగా ప్రార్థన చేస్తారు ఒక రోజంతా, రెండవ రోజు చేయాల్సినవి అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రార్థన ఒకటే రోజు చేస్తారు, అంతేనా? మర్చిపోతారు, అంతే, విడిచిపెడతారు. ఒక్కరోజు మందిరానికి వచ్చి బిల్డప్ మామూలుగా ఉండదు. చాలా రెగ్యులర్గా వస్తానండి అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. అంటే మాటలు కూడా అలానే ఉంటాయి. రెగ్యులర్గా వస్తున్నామండి అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఒక్కరోజు మందిరానికి వచ్చి దేవుని కార్యాలు జరగాలంట. ఎలా జరుగుతాయండి? అవునా కదా? అంటే నువ్వు చేసే ప్రార్థన ఇంత, కార్యాలు మాత్రం 1000 వంతలుగా ప్రార్థనలు, అంటే కార్యాలు ఉండాలంటే అది ఎలా? అవునా కదా? నీవు విడిచిపెట్టవలసింది మొదటిగా విడిచిపెట్టు, పట్టుకోవాల్సింది పట్టుకో, అప్పుడు ప్రభు కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందుకనే ప్రభు మాట్లాడుతున్నారు ఈ రాత్రికాల సమయంలో, ఈ ఎంతకాలము నాన్న చెప్పు, ఎంతకాలము? ఇదే జీవితమా? ఇదే బ్రతుకా? ఇదే రోత జీవితమా? ఇదే వద్దన పనులు చేస్తూ ఉంటావా? ఇదేనా ఇంకా బుద్ధి లేని, జ్ఞానము లేని వాడిగా ఉంటావా? ఏది మంచో ఏది చెడో గ్రహింపు లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతకాలము ఇది? ఈ అన్యాయపు తీర్పు ఎంతకాలం తీరుస్తావు? ఎంతకాలం అన్యాయస్తుల పక్షాన ఉంటావు? ఎంతకాలం అబద్ధపు మాటలు మాట్లాడతావు? ఎంతకాలం నన్ను ఆయాసపరుస్తావు? ఎంతకాలం నన్ను చాలా వేదనకి గురి చేస్తావు? ఈ వ్యర్థమైన బ్రతుకుని ఎంతకాలం బ్రతుకుతావు? నువ్వు మారితే నేను చేయవలసింది చేస్తానంటున్నారు దేవుడు. హల్లెలూయా. నీ బ్రతుకు మార్చుకుంటే చాలు, నా కార్యాలు, అద్భుతమైన కార్యాలు నీ ఎడల. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చాలా చోట్ల బైబిల్లో చాలా చోట్ల ఎంతకాలము అని రాయబడిందండి. ఎంతకాలం ఇది చేస్తావు, ఎంతకాలం ఇలా ఉంటావు? మార్చుకో. ఇలా మార్చుకొని ప్రభు సన్నిధానికి వెళ్ళి అయ్యా అని గోజాడితే నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎలా పడితే అలా ఉండి, ఎలా పడితే అలా జీవిస్తూ, ఎలా పడితే అలా మాటలు మాట్లాడుతూ, ఈ మనసుతో ఈ హృదయంలో అన్ని పొరలే. చాలామందికి చాలా పొరలు ఉంటాయి. చాలామందికి స్థానాలు ఇచ్చేస్తూ ఉంటారు, అంతేనా? చాలామందికి ప్లేసులు ఉంటాయండి హృదయంలో, ఒక్కరికి కాదు. కొద్దిమందికి అయితే భయంకరమైన స్థానం. ఎంత రోజు ఉదయాన్నే లేవగానే యూట్యూబ్ ఓపెన్ చేసామా, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైనా కానీ, లేకపోతే టెలివిజన్స్లో న్యూస్ ఛానల్స్లో కావచ్చు, ఎక్కడైనా పలానా భార్య పలానా అతనితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని పిల్లల్ని చంపేసింది, భర్తని చంపేసింది, లేదా పలానా దగ్గర భర్త భార్యను చంపేశాడు, వేరే వారి గురించి. ఇవే వార్తలు. గుండె ఒకటే కానీ స్థానాలు మాత్రం చాలా ఉంటాయండి గుండెల్లో. అవునా? చాలా స్థానాలు. ఎందుకండి బ్రతుకు? అవునా? చాలా భయంకరమైన బ్రతుకులు. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు. ఎంత పాపిష్టి లోకంలో మనం బ్రతుకుతున్నామంటే అసలు ఆ ఫోన్ చూడాలంటే భయం వేస్తుంది, అంత భయంకరంగా ఉంది.
ఎవరు ఏమి చేస్తున్నారు, ఎంత విచిత్రమైన పనులు చేస్తున్నారు, అది ఒకరికి క్షేమమా, లాభమా, మన ద్వారా ఒకరు ఆత్మీకంగా నడిపించబడుతున్నారా, మన ద్వారా వాళ్ళు బ్లెస్ అవుతున్నారా, మంచి నేర్చుకుంటున్నారా, చెడు నేర్చుకుంటున్నారా, ఇది ఏమీ లేదు. అది ఏదైనా కానీ అడ్డమైన దారిలో వెళ్ళి సంపాదించాలి. ఇలాంటి జీవితాలు ఎప్పుడు కూడా నాశనాన్ని తీసుకొని వస్తాయి, ఉరిని తీసుకొని వస్తాయి. అందుకనే అలాంటి వాటి వైపు మనం వెళ్ళకూడదండి. అందుకనే ప్రభు అంటున్నారు, ఎంతకాలం ఇలా చేస్తావు, ప్రైజ్ ది లార్డ్, ఎంతకాలం ఇలా ఉంటావు, జీవితం మార్చుకుంటే నీ జీవితం చాలా అద్భుతకరంగా ఉంటుందని ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చూడండి, మరి కింద చాలా అధ్యాయాల్లో, మరి కొన్ని చాప్టర్స్లో బైబిల్లో ఈ మాటలు అద్భుతంగా రాయబడి ఉన్నాయండి. చూడండి, హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో ఎంతకాలము పవిత్రత నొంద జాలకుందువు అని రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో ఎంతకాలము దుష్ట అభిప్రాయం కలిగి ఉందువు అని ఉంటుంది. నిర్గమకాండం 10వ అధ్యాయం 3వ వచనంలో ఎంతకాలము లొంగక యుందువు అని ఉంటుంది. సంఖ్యాకాండం 14-11 వచనంలో ఎంతకాలము ఆలక్ష్యము చేయుదువు అని ఉంటుంది. ఎంతకాలము ఇలా జీవిస్తావో, జీవితాన్ని మార్చుకుంటే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుందని ప్రభు మాట్లాడుతూ అద్భుతకరంగా రాత్రికాల సమయంలో మనల్ని నడిపిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఎస్, ఇవి మార్చుకొని వీటిని మన జీవితంలో తీసేసి అప్పుడు ప్రభు సన్నిధానంలో మనం అయ్యా అని అడిగితే ప్రభు ఏదైనా చేయగల దేవుడై ఉన్నారు. హల్లెలూయా. అలా అప్పుడు ప్రార్థన చేయండి. నీ ప్రార్థన ప్రభు వినకపోతే చూడు, హల్లెలూయా, ఆలకించకపోతే చూడండి, ఆమేన్, నీ కుటుంబం ఆశీర్వాదకరంలోనికి మార్చబడకపోతే చూడండి, నీ చేదు బ్రతుకు, నీ చీకటి బ్రతుకు మారకపోతే చూడండి, హల్లెలూయా. మొదటిగా మన జీవితాలు ఆ భయంకరమైన చీకటి బ్రతుకులు మార్చబడాలి. ఆమేన్. మనకున్న పాపం నుంచి మనం విడుదల పొందుకోవాలి. మన బలహీనతలకు మనమే ఫుల్ స్టాప్ చెప్పాలి. ఆమేన్. అలాంటి వారిగా మన జీవితాలు ఉండాలి. విడిచిపెట్టవలసినన్నిటి విడిచిపెట్టి ప్రభుని పట్టుకుంటే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో ప్రభు మనల్ని అద్భుతకరంగా నడిపిస్తుండగా ఈ మాటల్ని పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఎంతకాలము దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలహీనతలున్నా, ఏ చెడ్డ అలవాట్లున్నా, ఏ పొరపాట్లు ఉన్నా, దేవునికి అవమానమైన జీవితం ఉందా, లేకపోతే దేవుని అంటే మనం చేసే క్రియల ద్వారా, మరి తప్పుల ద్వారా, పాపాల ద్వారా ప్రభుని ఆయాసపరిచే వారిగా ఉన్నామేమో. మనం ఎలా పడితే అలా మాట్లాడుతూ ప్రభుకి దుఃఖాన్ని తీసుకొచ్చామేమో. మారిపోదామండి, మారిపోదాం. మన ఈ జీవితం ప్రభుకి ఇష్టకరమైన జీవితం కాదు, ప్రభుకి మహిమను తీసుకొచ్చే జీవితం కాదు. మార్చుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం.